హాయ్ అండి, నేను మీ రాజా. వెల్కమ్ టు మై ఛానల్ రాజా తెలుగు విహారీ. నా వెనక బోర్డు చూశారు కదండి, దుగ్గిరాల. ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూశారు. జమున గారు పుట్టి పెరిగింది ఈ దుగ్గిరాల అనే గ్రామంలో. ఈ గ్రామమే ఒక మండల కేంద్రం, ఈ దుగ్గిరాలే మండల కేంద్రం. అలాగే ఇది ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉందన్నమాట. జమున గారు పుట్టింది హంపీలో అయినా సరే పెరిగింది మాత్రం ఈ దుగ్గిరాల అనే గ్రామంలో అనమాట. జమున గారిని ఎప్పుడు అడిగినా సరే మీది ఏ ఊరండి అని అడగగానే దుగ్గిరాల అని చెప్పి చాలా ఆనందపడుతూ చెప్తూ ఉండేవారు ఆవిడ. అలాగే ఈ దుగ్గిరాలలో జమున గారికి సంబంధించిన మరిన్ని విశేషాలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, పదండి. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. కుసుమకుమారి గారు అంటే ఇక మీరు జమున గారు ఒకటే, కుసుమకుమారి గారు ఒకటే కాదు. ఎందుకంటే మనం అప్పటి నుంచి కూడా మనకు తెలిసిందే. మీరు చూస్తే జమునమ్మ గారి ఇంటర్వ్యూల్లో కూడా, చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పడం జరిగింది కుసుమకుమారి గారి గురించి. ఈవిడే అనమాట. అమ్మ నమస్కారం అమ్మ. మీరు ఈ టైంకి ఉంటారో దొరుకుతారో లేదో అనుకుంటూ వచ్చాం మేము, కొంచెం కంగారు పడుకుంటా. ఎందుకంటే జమున గారి గురించి అంత ఇన్ఫర్మేషన్ రావాలంటే మీ దగ్గర నుంచి తప్ప ఇంకెక్కడి నుంచి రాదు. జమున గారు ఆవిడ ఉన్న టైంలో కూడా ఆవిడ పాత జ్ఞాపకాల్లోనూ ఉన్నదైతే ఇక మీరే. నేను కుసుమకుమారి అని చాలా ఇంటర్వ్యూల్లో కూడా చూసుకుంటూ వచ్చాం. అటువంటి మీరు దొరుకుతారో లేదని మేము కంగారు పడుతూ వచ్చాం. మా అదృష్టం మీరు ఉన్నారు. ఎలా ఉన్నారమ్మా? బాగున్నామండి. ఎలా ఉంటుంది ఆరోగ్యం? అది బాగుంటుందమ్మా? పర్వాలేదండి. ఎలా ఉండేవారమ్మా చిన్నప్పుడు? జమునమ్మ గారు మీరు అంతా కలిసి ఉండేవారు కదా. ఆవిడ అమ్మగారు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. మీరు అసలు ఎలా ఉండేవారమ్మ చిన్నతనంలో? కొంచెం మాకేమైనా చెప్పగలుగుతారా? జమున గారు 6-7 సంవత్సరాల వయసులో దుగ్గిరాలు వచ్చారు. వాళ్ళ నాన్నగారు పశు వ్యాపారాన్ని గురించి దుగ్గిరాల్లో స్థిరపడటం అయింది. తను స్కూల్లో జాయిన్ చేయటానికి ఎలిమెంటరీ స్కూల్లో అప్పుడు 3వ తరగతిలో ఏమో చదువుతున్నాను నేను. ఆ టైంలో వాళ్ళ నాన్నగారు తను కూడా ఆ ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ చేసి చదివించాలని తీసుకొచ్చారు. క్లాస్ రూమ్ దగ్గరికి వచ్చేటప్పటికి అడ్మిషన్ డ్రాయింగ్ చేశారు, క్లాస్లో వదిలిపెట్టడానికి వచ్చారు. అప్పుడు 4 పక్కల చూసింది, అటు అట్లా చూసి వెంటనే నా పక్కకు వచ్చి కూర్చుంది. ఆ రోజు మొదలు చేసుకుని తను చనిపోయే వరకు కూడా ఆ స్నేహం అనేది అట్లా నిలిచిపోయింది శాశ్వతంగా. ఒకరినొకరు పలకరించుకోకుండా, మాట్లాడుకోకుండా తన సినీ ఫీల్డ్లోకి వెళ్ళినా కూడా అదే కంటిన్యూ చేస్తూ వచ్చింది. దుగ్గిరాల్లో స్కూల్ టైం అయిపోయిన తర్వాత ఎక్కువ ఆడుకోవటం నేను జమున గారి ఇంట్లోనే సరిపోయేదండి. వారి నాన్నగారు ఒక ఉయ్యాలేశారు, దాంట్లో ఊగుతూ మధ్యాహ్నం పూట పొద్దున సాయంకాలం అట్లా కాలక్షేపం చేసేవాళ్ళం అండి. క్లాసులో కూడా ఒకటే రూమ్లో కూర్చునేవాళ్ళం అండి. అట్లా చదువు పూర్తయింది. స్కూల్ ఏ స్కూల్ అమ్మా? ఎలిమెంటరీ స్కూల్ అండి. ఇప్పుడు ఊరికి దక్షిణ వైపున ఉంటుంది. అక్కడ హై స్కూలు, గర్ల్స్ హై స్కూలు, బాయ్స్ హై స్కూలు ఉండేది. ఆ మధ్యలో ఒక బిల్డింగ్లో 8వ తరగతి వరకు ఉండేదండి. ఆ స్కూల్లోనే చదివారు? ఆ స్కూల్లో అంటారా? ఇంకా స్కూల్ ఉందంటారా? ఉందండి. ఇంకా అన్ని హై స్కూల్ వరకు చేశారు. స్కూల్ పేరమ్మా? జిల్లా పరిషత్ బాలిక జిల్లా పరిషత్ అండి. అప్పుడు ఆ టైంలో మన పక్కన మోరంపూడి నుండి జక్కయ్య గారు టీచర్గా కూడా చెప్పేవారంట కదమ్మా మీరు చదివిన టైంలో? అవునండి. గర్ల్స్ దగ్గర సపరేట్, బాయ్స్ సపరేట్ అండి స్కూల్ అది. ఆ బాయ్స్ స్కూల్లో జగ్గయ్య గారు ఇంగ్లీష్ టీచర్గా పనిచేసేవారండి. తర్వాత ఆయన ఢిల్లీ వార్తలు చదవటానికి వెళ్ళిపోయారండి. ఆ తర్వాత సినిమాల్లో జాయిన్ అయ్యారు అతను. జమున గారు కూడా ఇక్కడ స్కూల్లో చదువుతుండగా ఒక హెడ్ మాస్టర్ స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు ప్రసాదలింగం గారు, వారి భార్య ఉండేవారండి. ఆయనకి పిల్లలు లేరు. చిన్న చిన్న నాటికలు నేర్పించి
ఆవిడ సంగీతం బాగా చెప్పేదండి హార్మోనియంలో. ఆమె ఆయన కూడా మా స్కూల్ పిల్లల్ని వాళ్ళ పిల్లలాగా భావించి నాటకాలు నేర్పించి ఆటలాడించి ఆటల పోటీకి తీసుకెళ్ళి ఇలా పిల్లలతోనే కాలక్షేపం చేసేసేవారండి. ప్రసవలింగం గారి తరఫున రాజారావు గారు సినిమా ఒకటి తీశారండి. దాంట్లో ఈమెని తీసుకోవటం జరిగింది. అప్పటి వరకు కూడా దుగ్గిరాల్లోనే ఉన్నారు. తర్వాత ఈ సినిమాల గురించి మద్రాసు వెళ్ళారు. మద్రాసు వెళ్ళిన తర్వాత ఇక అక్కడ ఉండిపోవటంతో జరిగేది. అప్పుడప్పుడు నేను కూడా మద్రాసు వెళ్ళేదాన్ని, పెళ్ళికి కూడా వెళ్ళాను. తర్వాత బాబు పుట్టినప్పుడు ఎప్పుడు కూడా 1-2 సంవత్సరాలు తప్పనిసరిగా నేను మద్రాసు వెళ్ళటం, ఆమె ఈ ప్రాంతాలకు వస్తే మా ఇంటికి రావటం, ఒకరోజు ఉండటం అట్లాగే జరిగేది. సినిమాలో పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా తను రమణరావు గారు చాలా మంచి మనిషి అండి. ఆయన సినిమాల్లో ఈమె నటించడానికి ఒప్పుకున్నారండి, చేయమన్నారు. అలాగే తను చేసింది. ఆ తర్వాత మద్రాసులో బాబు పుట్టాడండి. తర్వాత హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యారండి. తర్వాత పాప పుట్టింది. మా స్నేహం అట్లానే కొనసాగుతుండేది. తర్వాత రాజకీయాల్లో ఇందిరాగాంధీ గారు ప్రత్యేకంగా పిలిపించి ఆమెను ఒప్పించి, అప్పుడు టీడీపీ రామారావు గారు ఉన్నారండి. ఎలక్షన్స్లో మంగళగిరి నియోజకవర్గంలో జమన్ గారు ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి మీద పోటీ చేశారండి. పోటీ చేసి అప్పట్లో ఓడిపోయారు. తర్వాత రాజమండ్రిలో ఎంపీగా నిలబడి ఎంపీగా ఉన్నారండి. తర్వాత కొంతకాలానికి రాజకీయాల నుంచి కూడా విరమించుకుంది. సోషల్గా ఆమె వృద్ధ కళాకారులకి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ అవకాశం ఇల్లు కట్టించడానికి కానీ, వాళ్ళ జీవనోపాధికి కానీ, వాళ్ళ కుటుంబాల బాగోగులకు కానీ చూస్తూ వాళ్ళకి కొంత గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఇళ్ళు అవి కట్టించి హైదరాబాద్లో ఉన్నప్పుడు తను రాజకీయాల నుంచి చేసేదండి. తర్వాత సోషల్ యాక్టివిటీస్లో కూడా ఉండేవాళ్ళు. ఎవరు దేనికి ఏ ఫంక్షన్కి పిలిచినా, చిన్నది కానీ పెద్దది కానీ ఏ ఫంక్షన్కి పిలిచినా కూడా తప్పనిసరిగా అటెండ్ అయ్యి ఆమె మనోభావాలన్నీ చెప్తూ ఉండేవారండి. ఆమె 25 సంవత్సరాలకి హీరోయిన్గానే వచ్చిందండి ఫీల్డ్లోకి. మళ్ళీ హీరోయిన్గానే రిటైర్మెంట్ తీసుకోవాలని. ఎలా వచ్చిందమ్మా అసలు అవకాశం? ఎలా వచ్చింది అంటే ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఏమన్నా కనబడుతూ ఉండేది మీకు? ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఖిల్జీ రాజపతనం, మా భూమి, ఇంకా చిన్న చిన్న నాటకాలండి. గుమ్మడి గారు, తర్వాత జగ్గయ్య గారు వచ్చేవాడు. ఒకసారి ఎన్టీ రామారావు గారు కూడా వచ్చారు. ఒకసారి సావిత్రి గారు కూడా వచ్చారండి ఇక్కడికి. ఆ సెంటర్లో రథం దగ్గర అప్పట్లో ఈ కార్యక్రమాలన్నీ నాటకాలు, హరికథలు వేస్తూ ఉండేవాళ్ళు అండి. ఆ అభిరుచితో మొదటి నుంచి కూడా ఇక్కడ అప్పుడు ఒక సినిమా హాల్ ఉండేది డబ్బాలాగా. అక్కడ బాలరాజు నాటకం సినిమా వస్తే 20 సార్లు చూసింది. మొదటి నుంచి కూడా కళలంటే అభిమానం ఉండేదండి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా దానికి ఆమోదించి ప్రోత్సహించారు. దాంతో పైకి వచ్చిందండి తను. వాళ్ళ నాన్నగారు కూడా సపోర్ట్ చేసేవారండి ఫస్ట్ నుంచి? చేసేవారండి. ఆయన సాముద్రికం తెలుసు, అప్పట్లోనే చెప్పేవాడు. మా జమన్ బాత అదృష్టం అనేది చాలా గొప్పది, ఆ అమ్మాయి చాలా అభివృద్ధిలోకి పోతుందని చెప్పి ఆయన సినిమాని కాదండి మంచి అభివృద్ధిలోకి పోతుందని చెప్పి వాళ్ళ కూతుర్ల గురించి గ్రహించారండి. గ్రహించి చెప్పేవారండి. అట్లాగే ప్రోత్సహించారు. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు గిరి అని,
అతన్ని ఎంబీబీఎస్ దాకా కాకినాడలో చదివించిందండి. తర్వాత ఆ కుర్రాడు పోయాడు. తల్లిదండ్రులు కూడా హైదరాబాద్ వచ్చిన తర్వాత పోయారు. తర్వాత తన్ని చదువులో ప్రసాలింగాన్ని వారి ఆయన మల్లికాంబని ఇద్దరిని కూడా వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుని పోషించిందండి. మీ చిన్నతనంలో మీరు ఇక్కడ గడిపిన స్మృతులు ఏమైనా ఉంటే కొంచెం చెప్పండి. మీరు ఆడి పాడుకున్న ఇది ఏమైనా ఉంటే కనుక. అదేనండి, అట్ల తద్దే వస్తే చిన్నపిల్లలందరూ కూడా తెల్లవారుసామని అన్నం తిని అక్కడికి ట్రావెలర్స్ మంగళ దగ్గర అంతా చెట్లు బాగుండేది. అప్పుడు పొద్దున్నే అదొక ఆనవాయితీ. అక్కడ తెల్లవారుసామ అన్నం తిని అట్ల తద్దికే ఆ ఉయ్యాల కట్టుకుంటే పిల్లలందరూ ఒకళ్ళు కాదండి, చెట్లకు కట్టేవాళ్ళు. ఆడుకుని కాలక్షేపం చేసి తెల్లవారికి వచ్చేవాళ్ళు. ఇక దీపావళి అటువంటి ఎవరింట్లోనూ వాళ్ళు జరుపుకునేవాళ్ళు అండి. తర్వాత స్పోర్ట్స్ అప్పుడు తాలూకా తరఫున జిల్లా తరఫున కూడా ఈ పిల్లల్ని తీసుకెళ్ళి స్పోర్ట్స్ ఆడించే అలవాటు అండి. దాంట్లో కూడా తను వచ్చేది. తర్వాత సమావేశాలు అయినప్పుడు స్వాతంత్ర సమారోహం అప్పుడు మీటింగ్లు జరుగుతుండేయండి. అప్పుడు ఇద్దరం ప్రేయర్ చేయటానికి పాఠానికి వెళ్ళేవాళ్ళం అండి. తనైతే దీనికోసం ఈ నాటకాలు వేయటానికి చుట్టుపక్కల గ్రామాలకు కూడా వెళ్ళేదండి. నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు, నాకు అలవాటు లేదు. ఇద్దరికి ఒక భిన్నాభిప్రాయాలు అయినప్పటికీ కూడా స్నేహం అనేది అట్లాగే ఉందండి. రాజకీయాల్లో కూడా నేను వెళ్ళొద్దన్నానండి. ఎందుకు ముక్కుసూటిగా మాట్లాడే మనిషి, కొద్దిగా కోపం కూడా ఉంది. అటువంటిప్పుడు రాజకీయాల్లో రాణించలేవు, ఎందుకు అనవసరంగానంటే కాదని వెళ్ళింది తర్వాత నేను విరమించుకుందండి. అదే ఇప్పుడు రతన్ సెంటర్ దగ్గరే ఉందమ్మా ఇల్లు. ఆ సందులోనేనండి ఇల్లు ఉంది. అది వాళ్ళ అద్దెకుండేవాళ్ళు. సినిమాలోకి వెళ్ళిన తర్వాత కూడా సంవత్సరం వాళ్ళ కిందే ఉందండి. తర్వాత అసలు పూర్తిగా షిఫ్ట్ అయిపోయారు. ఉందంటారా ఇంక ఇల్లు ఏమన్నా? ఉందండి. అది ఎవరో బ్రాహ్మణులు కొనుక్కున్నారు, వాళ్ళు ఉంటున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా సంవత్సరానికి తప్పనిసరిగా ఒకసారి వచ్చేదండి. వచ్చినప్పుడు అంతా ఊరంతా తిరిగి బాల్య స్మృతులన్నీ కూడా నెమరు వేసుకుంటూ చాలా హ్యాపీగా వెళ్ళేదండి. ఈ మొన్న కరోనా జరిగిన 2 సంవత్సరాలు మాత్రం బయటికి రాలేదండి. తర్వాత సంవత్సరం ఎప్పుడు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా ఇంకా కొంచెం ఎక్కువ దూరం వచ్చినప్పుడల్లా ఎయిర్పోర్ట్కి వెళ్ళటం, నేను మళ్ళీ తిరిగి విమానం ఎక్కించి ఇంటికి రావటం 2 రోజులు కానీ 3 రోజులు కానీ జరుగుతుందండి. ఆ స్నేహం అనేది చనిపోయే వరకు కూడా తనకి క్యాన్సర్ వచ్చిన సంగతి కూడా చెప్పలేదండి. నెల రోజుల కిందటే. అంటే ఆవిడకి తెలుసా, అమ్మగారికి తెలుసు అంటారా? జమున అమ్మగారికి ఆమె జనవరిలో పోయిందండి. డిసెంబర్ 1st వీక్లో ఐడెంటిఫై చేశారు ఆ క్యాన్సర్. అంతవరకు క్యాన్సర్ ఉందని అనుకోలే. అదే లాస్ట్ స్టేజ్ అంట, ఇక వైద్యం ఏమీ లేరు అన్నారు. ఆ టైంలో కూడా ఫోన్ చేశారు కానీ ఆ మాట ఈ మాట మాట్లాడారు కానీ తనకి ఇదని చెప్పలేదండి. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఉంటాయమ్మా మీకు? నాకు 85 అండి. 85. ఆమెకి 87. 80. మీకంటే 2 ఇయర్స్ పెద్ద అండి. కానీ మంచి ఫ్రెండ్షిప్ అంటే మీదే అన్నట్టు ఉంటారు. అవునండి. అసలు మీ బాల్యం నుండి కూడా ఇప్పుడు ఈ వయసు వచ్చి ఇప్పుడు ఈ వయసు వరకు కూడా ఫ్రెండ్షిప్ కొనసాగించడం అంటే మామూలు విషయం కాదండి. అవునండి. అలా అది ఎవరికో కానీ సాధ్యం అవుతుందండి. రోజు రోజుకి ఒకరంటే ఒకరికి అభిమానము ప్రేమ ఎక్కువైంది కానండి ఎప్పుడు డిఫరెంట్ భావాల్లో డిఫరెన్స్ ఉండొచ్చు కానీ ఇప్పుడు ఇక్కడ టెంపుల్ కూడా, నవగ్రహ టెంపుల్ కూడా ఏదో ఆవిడ మీ పర్యవేక్షణలోనే కట్టించారు అన్నట్టు అన్నారమ్మా? అవునండి, కట్టించమని నేను అడ్రస్ ఇచ్చి వెళ్ళమన్నానండి వాళ్ళని. వెళ్ళమంటే అప్పట్లో ఇంట్లో ఫోన్లు లేవు, పోస్ట్ ఆఫీసులో
ఫోన్ చేస్తే మెసెంజర్ వచ్చి చెప్పేవాళ్ళు అండి. పోస్ట్ ఆఫీస్కి పోయి మాట్లాడేవాళ్ళు. పల్లెటూళ్ళలో జరిగేది అది. అట్లాగే నన్ను దుగ్గిరాల పోస్ట్ ఆఫీస్కి రమ్మంటే వెళ్ళానండి. ఇట్లా నువ్వు పంపించావు, వచ్చారు, నువ్వేమో అన్నాను కాక నేను చేస్తాను, అది మాత్రం నువ్వు పూర్తి చేయాల్సిందే, అట్లయితేనే నేను ఒప్పుకుంటానండి. ఓకే అలాగే చేస్తానని చెప్పామండి. దాని ప్రతిష్ట కట్టించడం అయిన తర్వాత దాన్ని విగ్రహాలను ప్రతిష్ఠించే టైం వచ్చింది కదా, అప్పుడు కూడా నేను రాను, నువ్వు చేయమంది. అది పద్ధతి కాదు, నువ్వు అడిగావు, నేను చేశాను, అంతవరకే మీ భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ఆ పని మీ చేతి మీద గుండా జరగాల్సిందే కానీ నేను చేయనంటే పట్టుబడితే అవన్నీ వచ్చారండి ఇద్దరు. అవన్నీ ప్రతిష్ఠ చేశారు, వెళ్ళారు. అంటే జమున గారు అంటే నాకు కూడా పర్సనల్గా కూడా చాలా ఇష్టం. ఎందుకంటే మా నాన్నమ్మకి బాగా ఫేవరెట్ అనమాట ఆవిడ. మా నాన్నమ్మ ఇప్పుడు లేరు, కాలం చేశారు, కానీ ఆవిడకి మాత్రం చాలా ఇష్టం జమున గారు అంటే. మా నాన్నమ్మ ఉంటే ఎంత ఆనందపడిపోయేదో జమున గారు ఇంటి దగ్గరికి వచ్చామని. జమున గారు ప్రాణ స్నేహితురాలు కుసుమ కుమారి గారు. ఇప్పటికీనండి వాళ్ళ ఇంటికి వెళ్తే ఇద్దరం ఒకే మంచం మీద వండుకుంటాం. మా ఇద్దరికి రమణరావు గారు ముగ్గురు కూర్చుంటే ఆయనే వడ్డించేవారండి. ఆయన కూడా మీ స్నేహానికి ఎటువంటి భంగం కలిగించకుండా కొనసాగేలాగానే చేశారండి. చాలా మంచి వ్యక్తి. పిల్లలు కూడా బాగుంటారమ్మా మీతో? బాగుంటారండి. వాళ్ళ కొడుకు వచ్చారండి 1-2 సార్లు వాళ్ళ అమ్మతో పాటు ఇక్కడికి. మా ఆయన మాత్రం రాలేదు. మనం చనిపోయిందంటే ఎలాగాని వెళ్ళాను, అప్పటికప్పుడే వెళ్ళానండి. పూర్తయిన తర్వాత వచ్చాను. ఇప్పుడు 4 రోజుల క్రితం వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసింది. ఒక డాక్యుమెంటరీ తీస్తుందంట వాళ్ళ అమ్మగారి పేరు మీద. అది నేను ఆంటీ ప్రారంభించాను, నేను దుగ్గిరాలు వస్తాను, నేను ఇక్కడ దుగ్గిరాల్లో కూడా తీసుకోవాలి అని చెప్పింది. మా అమ్మని మీరు ఎలా చూశారో నన్ను కూడా మీరు అట్లాగే చూడాలి, నాకు కావాల్సినవి అడుగుతాను, మీరు పంపించాలి అని ఫోన్ చేసిందండి. వస్తారు ఇప్పుడు ఇక్కడికి. అమ్మాయి మంచి పెయింటర్ అండి. ఇప్పుడు జమునమ్మ గారికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. మీ వాల్యుబుల్ టైం కేటాయించి మాకు ఎంత మంచి సమాచారాన్ని ఇచ్చినందుకు. ఖచ్చితంగా చూశారు కదండి, ఛానల్ కాన్సెప్ట్ ఏంటో మీకు తెలుసు కదా. మన ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విలేజ్ స్థాయి నుంచి కూడా మంచి స్థాయికి వెళ్ళారు. ఆ విలేజ్ స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది మన ఛానల్లో చూపిస్తున్నాం. కేవలం అదే ఉంటుంది మన ఛానల్లో. మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి అమ్మ. థ్యాంక్ యూ. మీరు